అందరికీ నమస్తే. మీనాక్షి నటరాజన్ కేస్ అంతా ఫాలో అవుతున్నారు కదా. ఆ కేసులో ఆ పేపర్, ఆ కోర్టు సమ్మన్ పేపర్ విత్ ఇన్ అవర్స్లో బీజేపీ లీడర్ల చేతికి చేరడం, అక్కడ నుంచి మధ్యప్రదేశ్ బీజేపీ లీడర్లకు చేరడం, ఇదంతా విత్ ఇన్ అవర్స్లో అయిపోయింది. ఇప్పుడు ఈ ఇష్యూ మీద ఏం రిపోర్ట్ చేస్తావో చేయమని రేవంత్ రెడ్డికి అప్పగించారంట. ఎందుకంటే ఆయన అనుచోడే కదా, దీనిలో ఉన్న ప్రధానమైన అనుచరుడు, ఆయన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అన్నీ. కాబట్టి ఆయననే చెప్పమన్నారంట. అసలు ఇది ఎట్లా సాధ్యమవుతుంది, బీజేపీ వాళ్ళ చేతికి ఎట్లా పోతుంది, ఆయననే తెలుసామని చెప్పారంట. ఆయనైతే ఆ ఇష్యూ మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాడంట. అసంతృప్తి కాదు, అసహనం అన్నారు దాన్ని. ఏంది అసహనం అంటే, నేను మీడియాతో చిట్చాట్ చేసిండు అక్కడ ఢిల్లీలో. చిట్చాట్ చేస్తే ఆయన ఒకరిద్దరు రిపోర్టర్ల మీద కాలు ఎత్తినాడు. సింగిల్ కాలు ఎత్తి అంటారు కదా, అసలు మీరు కేటీఆర్ మనుషులా, మీరు హరీష్ రావు మనుషులా, జర్నలిస్టులు అంతా ఏంది బీఆర్ఎస్ కార్యకర్తలాగా తయారైపోయినరు, ఇట్లాంటి కామెంట్స్ చేసినట్ట. అసలు ఆయన ఏ పేపర్లను ఉద్దేశించిండో కూడా నేను వీడియోలో చెప్తా. ఎందుకంటే నమస్తే తెలంగాణనో టీ న్యూస్ వాళ్ళనో కాదు ఆయన అన్నది, వేరే ఆయనకు బాగా దగ్గర ఉండే పేపర్ వల్లనే ఆయన మాట అన్నాడు. అంటే ఆయన అంత అసహనంతో ఉన్నట్టు. ఆయన హెలికాప్టర్, ఆయన హెలికాప్టర్ కాదు, విమానం కూడా ఢిల్లీకి వెళ్ళి రాత్రి బయలుదేరితే 6:30 ఆ టైంకి హైదరాబాద్కి వచ్చింది, శంషాబాద్ ఎయిర్పోర్ట్కు. వస్తే ఇక్కడ ఫుల్ వాన, గాలి, దుమ్ము అంతా ఉండే. కాబట్టి దాన్ని తీసుకొని పోయి బెంగళూరులో దింపినట్ట. మరి హైదరాబాద్కి వచ్చిండో అటే బెంగళూరులో కూడా వాళ్ళ గవర్నమెంటే ఉంది కాబట్టి ఉన్నాడో తెలియదు. కానీ అసలు ఏమి జరిగింది, ఢిల్లీలో ఏం జరిగింది, రాహుల్ గాంధీని కలిసిండు. రాహుల్ గాంధీని కలిసిన విషయం బయటికి చెప్పకపోయినా, రాహుల్ గాంధీని కలిసి వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడిన అసహన మాటలు, అసలు దీని వెనక ఏం జరిగిందో కొంచెం తెలిసే అవకాశం కనిపిస్తుంది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి తెలంగాణ నుంచి అసలు మధ్యప్రదేశ్లో జరిగిన తతంగానికి తెలంగాణతో లింక్స్ బయటపడమే ఒక పెద్ద వ్యవహారం. అక్కడ బీజేపీ వాళ్ళకి బలం లేకపోయినా ముగ్గురు అభ్యర్థులను పెట్టడం, ముగ్గురు అభ్యర్థులు రాజ్యసభ మెంబర్లుగా నామినేట్ కావడం అయిపోయింది. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చేసింది, మనం అంతా అది ఫాలోఅప్ చేస్తున్నాం కదా. అయిపోయింది, వాళ్ళు నామినేషన్ వేసినారు, తర్వాత ఏకగ్రీవం అయిపోయినారు. వితౌట్ ఎలక్షన్ వాళ్ళు ఎంపీలు కూడా అయిపోయినారు రాజ్యసభ. యాక్చువల్గా మీనాక్షి నటరాజన్ కావాలి, సేమ్ ఎలక్షన్ జరగకుండానే కావాలి. వాళ్ళు ముగ్గురు అభ్యర్థులను పెట్టినంటేనే ఇదంతా ఒక ముందస్తు స్కెచ్, ముందస్తు ప్లాను, ఇక్కడ నుంచి ఒక చాలా రోజులకి ప్లాన్ నడిచింది అనేది క్లియర్గా అర్థమైపోయింది మనకు. అయితే రేవంత్ రెడ్డి అసహనం దేనికోసం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ కేసుకు సంబంధించి వివరాలను కాంగ్రెస్ వాళ్ళే బీజేపీకి లీక్ చేశారన్న ఆరోపణల మీద అక్కడ జర్నలిస్టులు పదే అడిగిరంట. ఎక్కడ జర్నలిస్ట్ అడిగినారు, ఢిల్లీలో ఉండే ఈనాడు, ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అడిగినట్ట. వాళ్ళు కూడా అడిగినారు అంటే అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్ ఎంత దాకా పోయింది అని. అంటే ఇక్కడ జరిగిందని ఎవరు కాదనలేరు. తెలంగాణ నుంచి ఆ పేపర్లు బయటకు వచ్చినాయి, ఆ పేపర్లు బీజేపీల చేతికి పోయిందని ఎవరు దాన్ని ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిందని ఎవరు అనుకోలేరు. జర్నలిస్టే కాదు, జనం కూడా ఎవరు నమ్మతలేరు. అంత ఈజీగా పోవు కదా, ఎట్లా పోతాయి కేసుకు సంబంధించిన వివరాలు. ప్లస్ ఆ బాధితురాలేమో నేను కోర్టులో ఉన్నప్పుడు వచ్చి నన్ను అడిగినరు. ఒక ముఖ్య నేత అంటే నాకు తెలిసి రేవంత్ రెడ్డి పిఏ అయితే కాకపోవచ్చు. ఉన్నాడు కదా ఫహీమ్ ఖురేషీ ఉన్నాడు కదా. ఇప్పుడు ఫహీమ్ ఖురేషీ ఆయన షాడో సీఎం అనమాట కాంగ్రెస్లో. షాడో సీఎం చేసిన వ్యవహారం ఇదంతా అనేది అందరికి తెలిసిపోతుంది. ఆయన కూడా పిఏలు ఉన్నారు, ఎందుకంటే ఆయన పెద్ద మామూలు నడుపుతున్నాడు. ఆయన మైనార్టీ కార్పొరేషన్కు చైర్మన్గా ఉన్నాడు. ప్లస్ రేవంత్ రెడ్డి దగ్గర ఈక్వల్ టు రేవంత్ రెడ్డి ఎంతనో ఆ సీఎం ఛాంబర్లో, సీఎంఓలో ఫహీమ్ ఖురేషీ కూడా అంత లెవెల్ ఉన్న లీడర్ అంట అక్కడ. మరి తెలంగాణకు వస్తే సీఎంకి రేవంత్ రెడ్డికే లెవెల్ లేదు, అదే వేరే విషయం. కానీ ఇంకా ఆఫీస్లో ఏముంటుంది, రేవంత్ రెడ్డి చెప్పేటివన్నీ ఈయనతో చెప్పిస్తున్నప్పుడు ఆయననే ఇంపార్టెంట్ లీడర్ అవుతాడు కదా. అక్కడ ఆయన కూడా ఇంపార్టెంట్ లీడర్ అయిపోయాడు అనమాట. ఆయన పిఏ అడిగిండు అని ఆమె చెప్పింది. అసలు ఈ కేసు ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ క్యాండిడేట్గా సెలెక్ట్ అయిందో, నామినేషన్ వేసిందో, ఎంపీ రాజ్యసభ మెంబర్గా నామినేషన్ వేసినారో, అఫిడవిట్ వేసినారో, ఆ రోజుకి వెళ్ళి ఆ బాధితురాలు ఎంబడి కూడా గుర్తు తెలియని వ్యక్తులు నన్ను ఫాలో అవుతున్నారని కోర్టుకి చెప్పింది ఆమె. నన్ను ఫాలో అవుతున్నారు ఎవరో నాకు తెలియకుండానే, నన్ను ఏదో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అర్థమైందా ఈ కేసులో? ఆమె ఇంకా కొన్ని విషయాలు చెప్పింది. అసలు ఈ కేసు అంతా ఎక్కడిది, ఆల్రెడీ నాంపల్లి కోర్టు, సిటీ సివిల్ కోర్టు అనుకుంటా, నిన్న కొట్టేసింది. నిన్న ఆల్రెడీ ఆమె కేసు కూడా కొట్టేసింది. ఆమె మీద లైంగిక ఆరోపణలు ఉన్న శివకుమార్ కేసు కదా ఇది. ఆ కేసును కూడా కొట్టేసింది. ఆ కేసు అంత పెద్దది కాదు కాబట్టే బహుశా మీనాక్షి నటరాజన్ అంత సీరియస్గా తీసుకోలేదేమో. కానీ ఆ కేసు కూడా కొట్టేసింది. కానీ ఆ వ్యవహారం, తెరేనుగా జరిగిన వ్యవహారం అంతా కూడా ఒక పెద్ద రాచకుండను క్రియేట్ చేసింది. తెలంగాణ కాంగ్రెస్లో ఏం నడుస్తుంది, కోవట్టులు ఏంది, ఎవరికి కోవట్టులు, ఎవరు కోవట్టులు, ఇలాంటి చాలా అంశాల మీద క్లారిటీ వచ్చింది. ఆమెను బెదిరించాల్సిన అవసరం ఎవరికి చెప్పండి. ఒక కేసులో బాధితురాలు, కానీ ఆమెను ఎవరో కొంతమంది ఫాలో అవుతున్నారు, బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. కేసు వివరాలు కావాలని చెప్పేసి కోర్టులోనే పట్టుకొని ఒక ముఖ్య నేత పిఏ అడిగిండు అంటే వాళ్ళు ఏదో సమాచారం సేకరించే పనిలో ఉన్నట్టుగానే
అర్థం చేసుకోవాలి మనం ఖచ్చితంగా. వాళ్ళు ఆ పనిలో భాగంగా ఉన్నారు. 6వ తారీఖు నాడు జరిగిందంటే అది కరెక్ట్ ఎలక్షన్ ముందల ఎలక్షన్ కోసమే వాళ్ళు సమాచారం సేకరించే ప్రయత్నం చేసినట్టుగా కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా రేవంత్ రెడ్డి తెలియకుండా జరిగిందా, ఇది రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందా, రేవంత్ తెలియకుండానే జరిగితే ఇప్పటివరకు చర్యలు తీసుకోవాలి. మళ్ళీ రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలి. ఎవరు తీసుకుంటారు? ఆయనే ముఖ్యమంత్రి, ఆయననే నామినేటెడ్ పదవి ఇచ్చింది కాబట్టి ఆయన చర్యలు కూడా తీసుకుంటలేడు కదా. ప్లస్ ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఏమైనా అసహనం వ్యక్తం చేసినో తెలిస్తే చాలా అసలు ఈ కేసులో ఏం జరుగుతుందో మనం కొంచెం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రశ్న అడిగిన జర్నలిస్టులను బీఆర్ఎస్ పూనిందని అన్నాడంట. మీకు బీజేపీ బీఆర్ఎస్ పూనింది, కిషన్ రెడ్డి కేటీఆర్లు ఏమన్నా జర్నలిస్టులను ఆవాహించినరా? ఇక్కడ ఉన్న జర్నలిస్టుల్లో చాలామంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్త జర్నలిస్టులు క్వశ్చన్ అడిగితే మీరు పార్టీ కార్యకర్తలాగా ఉన్నారు. ఆయన చేసిన కామెంట్ అక్కస్ అనమాట. ఇది ప్రతి పార్టీకి పేపర్ ఛానల్ ఉంది, అట్లాంటి వాటిలో పనిచేసేవారిని జర్నలిస్ట్గా గుర్తించబోను. కానీ ఆ క్వశ్చన్ అడిగింది ఈనాడు ఆంధ్రజ్యోతి జర్నలిస్టులు. నేను సమాచారం తీసుకున్నాకనే మాట్లాడుతున్నా. నమస్తే తెలంగాణ టీవీ జర్నలిస్టులు కానీ పోని వాళ్ళంతా ఇప్పుడు బీఆర్ఎస్ పేపరు బీఆర్ఎస్ ఛానల్ కాబట్టి అంటే అన్నారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి అంటే వాళ్ళు ఎవరికి పార్టీ ఎవరికి కోసం పనిచేసే ఆ పేపరు ఆ టీవీలు అనేది మనం ఈజీగా సమాజానికి తెలుసు. తెలంగాణ సమాజానికి కావాలని చేసింది కాకపోతే విత్ ఇన్ అవర్స్లోనే కదా నామినేషన్ వేసిన తర్వాత విత్డ్రాల్లో ఏంది స్కూట్నీ. ఫస్ట్ ఎవరైనా సరే ఏ ఎలక్షన్ అయినా సరే మనం నామినేషన్ వేసిన తర్వాత నెక్స్ట్ స్కూట్నీ ఉంటుంది. విత్ ఇన్ డేస్ 1-2 డేస్లో ఉంటుంది స్కూట్నీ. ఫస్ట్ స్టెప్ అదే ఎలక్షన్ కమిషన్ చేసేది. అంటే విత్ ఇన్ అవర్స్ 48 గంటల కన్నా ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమం 48 అవర్స్. 48 అవర్స్లోనే ఇక్కడ పేపర్ కోర్టు నుంచి ఆ పేపర్ తీసుకోవడం కూడా అంత ఈజీ కాదంట. కోర్టులో అడ్వకేట్లుగా పనిచేసే వాళ్ళని అడిగితే చెప్తున్నారు అంత ఈజీ కాదు కోర్టులో నుంచి పేపర్ తీసుకోవడం. అసలు ఎట్లా జరిగిందో అడ్వకేట్ల కూడా అది తెలుస్తలేదు, అంత ఈజీగా వచ్చే పేపర్ కాదు అని. ఒక అనుచరుడేమో ఫహీం ఖురేషి, ఇంకొక అనుచరుడేమో శివకుమార్. ఆయనను కాపాడే రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి అనుచరుడే. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీటింగ్ కూడా ఆయన అటెండ్ అయ్యిండు, వేదిక మీద ఉన్నాడు. రేవంత్ రెడ్డి పిలిచిండు, శివకుమార్ అని మాట్లాడిండు అక్కడ. ప్లస్ ఇందులో మీనాక్షి నటరాజన్ టార్గెటో లేకపోతే కాంగ్రెస్ పెట్టిన క్యాండిడేట్ టార్గెట్ కావచ్చు. కానీ ఇక్కడ శివకుమార్ను కాపాడే ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి చేసిండు. రేవంత్ రెడ్డికి నా విషయం చెప్పడానికి పోతే నాకు అన్యాయం జరిగింది అని పోతే వాళ్ళ పిఏ ఎవరో గేట్ నుంచి తరిమిండు, వెళ్ళిపో ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి అన్నాడు. ఇవన్నీ కూడా చాలా విషయాలు బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు ఏంది ఈ మీనాక్షి నటరాజన్ కేసు విషయంలో అసలు ఈ పేపరు తెలంగాణ కాంగ్రెస్ నుంచి వచ్చినాయని వాళ్ళు అక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు, మధ్యప్రదేశ్లో ఉన్న బీజేపీ వాళ్ళంతా మాట్లాడిండ్రు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా తెలంగాణ బీజేపీ వాళ్ళు స్పందించలేదు. ఇదంతా ఒక గూడు పుటాన్లాగా నడుస్తుంది. బీజేపీతో ఎవరు క్లోజ్గా ఉంటారు, ఆ బీజేపీ వాళ్ళకి ఎందుకు సహకరించాల్సి వచ్చింది? ఇప్పుడు రేవంత్ రెడ్డి రిపోర్ట్ చేయాలంటే దీనికి ఆల్రెడీ పీసీసీ చీఫ్ రిపోర్ట్ చేసిండు. తర్వాత ఆ రోజు జరిగిన ఆ మీటింగ్ తర్వాత ఇక్కడ నుంచి కొంతమంది రిపోర్ట్ కూడా చేసిండ్రు. ఇక్కడ జరిగిన పరిణామాలు ఏంది, ఇక్కడ ఉన్న కొంతమంది మంత్రులు కొంతమంది లాయలిస్టులో ఏమని అనుకోవచ్చు వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం చర్చ జరుగుతుంది, ఏమవుతుంది ఇక్కడ, అసలు ఫహీం ఖురేషి అనే వ్యక్తి వాళ్ళ పిఏ ఎందుకు ఆధారాలు సేకరించే ఆ కేసుకు సంబంధించిన వివరాలు సేకరించే ప్రయత్నం చేసిండు. ఆమె ఇవ్వలేదు, ఆ బాధితురాలు ఆ వివరాలు ఇవ్వలేదు. కానీ ఎక్కడి నుంచి ఈ పేపర్ను సంపాదించి కరెక్ట్ టైంలో విత్ ఇన్ గంటలులా చాలా తొందరగా, అంత ఈజీ కాదు కదా, ఆర్టీఐ చేసినా కూడా 30 రోజులు పడుతుంది. కోర్టులో కూడా అంత ఈజీగా తీసుకొచ్చే అవకాశం ఉండదు అని చెప్తున్నారు. కాబట్టి మరి ఈ పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాలంటే ఆన్సర్, హైకమాండ్కి చెప్పాల్సిన ఆన్సర్ అదే. హైకమాండ్ ఆయన్ని రిపోర్ట్ చేయమన్నదంట. అసలు ఏం జరిగింది, ఎట్లా తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఈ పేపర్ లీక్ అయింది, ఈ పేపర్ ఎక్కడున్నది, అసలు ఇన్ని రోజులు ఆ సమన్లు ఎవరికి వచ్చినాయి, ఎవరు తీసుకున్నారు, ఎవరు సంతకం పెట్టినరు, తర్వాత ఆ సమన్లు ఎవరి దగ్గర ఉన్నాయి, ఉంటే మీనాక్షి నటరాజన్ దగ్గరనే ఉండాలి. ఎందుకంటే ఆమెనే దానిలో A4గా ఉన్నది కాబట్టి. ఆమె అయితే ఇచ్చుకునే అవకాశం లేదు. ఆమెకు గుర్తున్నా అది చిన్న కేసు, కోర్టు నుంచి వచ్చిన సమన్లే కదా, ఇంకా కేసు కాలే కదా, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ లేదు కదా అని బహుశా అనుకుని ఉండొచ్చు. ఆమె బాధ్యత కూడా దీనిలో ఉంది. అది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అయిపోయేది, అది వేరే ఉంటుంది, ఇంత దూరం వచ్చేది కాదు కేసు. ఆమె ఇవ్వలేకపోయింది. బట్ ఎవరో దీన్ని క్యాచ్ చేసుకున్నారు అనే దాని మీద ఇవన్నీ కంక్లూజన్స్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి అసహనం చూసిన తర్వాత కొంచెం అర్థమవుతుంది. బహుశా హైకమాండ్ కూడా సీరియస్గానే ఉంది. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన రాజ్యసభ పోయింది, అంత ఈజీ కాదు కదా. ఒక రాజ్యసభ రావాలంటే మళ్ళీ 6 years కావాలి. ఆ రాజ్యసభ పదవి మళ్ళీ కాంగ్రెస్కు దక్కాలంటే 6 years ఆగాల్సి వస్తుంది. అప్పుడున్న బలాబలాలు అప్పటిని బట్టి వస్తాయి మళ్ళీ అప్పుడు కూడా. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి రిపోర్ట్ చేయమని చెప్పిందంట. రేవంత్ రెడ్డి అదే ప్రాబ్లం. ఇప్పుడు ఏమని ఇవ్వాలి? ఫహీం ఖురేషి ఇచ్చిండని చెప్పాలన్నా, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చారని చెప్పాలన్నా, వాళ్ళే వచ్చి మధ్యప్రదేశ్ బీజేపీ వాళ్ళు కోర్టుకు వచ్చి తీసుకొని పోయినని చెప్పాలన్నా, మీనాక్షి నటరాజన్ ఆమెంతలకు ఆమెను ఇచ్చిందని చెప్పాలన్నా, ఇదంతా పెద్ద కథ. రేవంత్ రెడ్డి ఏం రిపోర్ట్ చేయాలి దీని మీద అనే ఉద్దేశంతోనే ఉండొచ్చు. బహుశా ఆయన అంత అసహనంతో ఉన్నాడు, అంత చిరాగ్గా. ఈనాడు ఆంధ్రజ్యోతి రిపోర్టర్లనే మీరు బీఆర్ఎస్ కార్యకర్తలాగా ఉన్నారు, మీలో కేటీఆర్ ఆవాహించండు. దీనిలో కేటీఆర్కు హరీష్ రావుకు వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు కదా.
మీనాక్షి నటరాజన్ కేసులో వాళ్ళకి సంబంధం, వాళ్ళు ఏమైనా తీసుకుపోయి బీజేపీకి ఇచ్చిండ్రా? కిషన్ రెడ్డి ఏమన్నా సంపాదించిండా? ఉంటే అది కూడా ప్రూఫ్ బయట పెట్టాలి. అదివేళ ఉంటే నిజంగా కిషన్ రెడ్డి ఎక్కడి నుంచి సంపాదించిండు? గాంధీ భవన్ నుంచి సేకరించిండా? రేవంత్ రెడ్డి దగ్గర నుంచి సేకరించిండా? లేకపోతే కోర్టుకి వెళ్ళి సేకరించిండా? ఇవి కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంటుంది. ఎనీవే ఇది ఇప్పటితో సల్లాడదే తట్లేం కనిపిస్తలేదు. ఇది ఒక పెద్ద ఇన్ని రోజులు హైకమాండ్కి డైరెక్ట్గా తగలలేదు కేసు, ఇప్పుడు డైరెక్ట్ హైకమాండ్కి తగిలింది. రేవంత్ రెడ్డి బీజేపీలతో ఉండే దోస్తాన్ దాని ప్రభావం అంతా కూడా ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం మీద పడ్డది. ఇప్పుడు ఇంకా ముందు ఏం జరుగుతుందో చూద్దాం మనం కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్.